హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై కామెంట్స్ చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వం రాగానే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులైనా ఖబర్దార్ మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చకు దారితీసింది. ఈ విషయంపై కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆశీష్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని వారు ఆ పిటిషన్లో కోరారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీరు భయపడిస్తే కూడా భయపడేటోడు లేదు. మేము అన్యాయం చేసేటోడు పోవడం కాదు. అన్యాయంగా కేసు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోలేదు, జాగ్రత్తగా ఉంటుందని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా పక్కా వినోదం గెలిపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం అయితే కేసీఆర్ అభిమానం, కేసీఆర్ అభిమానులు. ఇవాళ మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టుకున్న సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు. కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పిచ్చేది లేదు. మళ్ళా నేను వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండదు బిడ్డ. లేదు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో ఇక కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారని చెప్పవచ్చు. అయితే పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలని ఆయన చేసిన ప్రయత్నం మాత్రం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న పాడి కౌశిక్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఫలితంతో పాటు మరో కేసు కూడా నమోదైందని చెప్పవచ్చు. అయితే కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే కరీంనగర్ లోని దాదాపు ఒక హోటల్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. అంటే ఈ నెల 12న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కలకలం సృష్టించాయి. అయితే కరీంనగర్ లో పోలీసులు నమోదు చేసిన కేసులను ఉద్దేశించి దాదాపు అన్ని కరీంనగర్ లో గత కొంతకాలంగా కూడా ఇటు గంగుల అంశాలతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలపై కూడా ఈ ల్యాండ్ సంబంధించిన కేసులు కావచ్చు, ఇతర కేసులు కూడా దాదాపు ఫిర్యాదులు రావడంతో సిపి ఆదేశాల మేరకు దాదాపు ఎక్కడికక్కడ ఇటు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ కేసుల నేపథ్యంలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు నమోదు చేస్తున్న కేసులను ఉద్దేశించి మాత్రం మాట్లాడారు. అయితే ఆయన డీజీపీ వరకు దాదాపు కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు ఏ స్థాయి అధికారులైనా మిత్తితో సహా చెల్లిస్తామంటూ కూడా వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేయడంతో మాత్రం ఇటు వైరల్ గా మారడంతో ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇటు పోలీసులు కావచ్చు, ఇతర పలువురు సభ్యులు కూడా అతనిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాత్రం దాదాపు పోలీసులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆశీష్ గౌడ్లు అనే ఇద్దరు వ్యక్తులు మాత్రం వన్ టౌన్ పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారని కూడా వారు ఆరోపించారు. అయితే ఈ కేసులో కూడా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాదాపు పోలీసులకు ఫిర్యాదు చేసే వెంటనే మాత్రం ఇటు వన్ టౌన్ పోలీసులు మాత్రం పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కూడా పేర్కొన్న పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు ప్రతిసారి ఇటు ఏదో వ్యాఖ్యలు చేస్తూ మాత్రం పాడి కౌశిక్ రెడ్డి సంచలనంగా మారిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కార్యకర్తలతో మాట్లాడుతూ కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులను ఉద్దేశించి మాట్లాడడం మాత్రం స్థానిక పోలీసుల నుంచి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోపి, అంటే తనపై కేసు నమోదుకు సంబంధించి కౌశిక్ రెడ్డి ఇప్పటివరకు ఏమైనా స్పందించారు? స్పందన ఇప్పటికైతే కౌశిక్ రెడ్డి నుంచి అయితే ఏ విధమైన కామెంట్స్ రాలేవు. దాదాపు పూర్తి స్థాయిలో మాత్రం
ఎప్పుడు కూడా దాదాపు పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారమే లేపుతున్నాయని చెప్పొచ్చు. అప్పుడు ఇటు గవర్నర్ తో పాటు ఇతర వాళ్ళపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలపై కూడా చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించిన ఇష్యూలో కూడా గవర్నర్ పై కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి ఏ సమయంలో అయినా వ్యాఖ్యలు చేసినా కానీ అవి పెను దుమారంగా మారుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి అడ్డుకట్ట వేస్తారా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులపై ఎవరిని కూడా మిత్తితో కూడా వదిలిపెట్టమన్న నేపథ్యంలో మాత్రం పోలీసులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ గోపి. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు చేసిన బట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండదు బిడ్డ, లేకు మళ్ళీ